హలో గైస్, నా పేరు మైదరా వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ అనేది ఇంకా ముదిరిపోయి, ఇంకా పెద్దదైపోయి, అఫీషియల్గా కంప్లైంట్లు ఇచ్చేసుకొని యూనో అది గొడవలు అయిపోయాయి, చొక్కాలు చిరిగిపోతున్నాయి, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. మోహన్ బాబు గారు నిన్న ఆయన బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు చెప్పండి సార్ అని చెప్పి మైకు మొహం మీద పెడితే ఆయనకి అప్పటికే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆయన. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మైక్ తీసుకొని ఆ రిపోర్టర్ని అయితే కొట్టారనమాట, బూతులు తిడుతూ. సో బేసిక్గా ఎవరో ఆ రిపోర్టర్ విషయంలో అయితే జాలి పడట్లేదు, ఎందుకంటే ఆ రిపోర్టర్ TV9 రిపోర్టరు. సో దానివల్ల ఏంటంటే బేసిక్గా TV9కి కొంచెం ఎంత కాదనుకున్నా ఓపెన్ ఫ్యాక్ట్ అది అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక న్యూస్ ఛానల్కి మరీ ఎక్కువగా నెగిటివిటీ ఉందంటే అది TV9. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని అట్లా కొట్టేసరికి ఇంకా వీళ్ళకి ఇంకా పడాలి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటే వీళ్ళు మైకులు పెట్టేసి దూరిపోయి అట్లా చేస్తే ఇంకా అట్లా ఎట్లా కవర్ చేయడం వేరు, కవరేజ్ ఇవ్వడం వేరు. కవరేజ్ ఇవ్వకుండా వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటే వెళ్ళి క్వశ్చన్ చేసి అడగడం అనేది వేరు. ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు సెపరేట్గా పెడుతున్నారు కదా. ఇప్పుడు విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన వచ్చారు, ఆ లెటర్ కోసం మాట్లాడారు ఆయన. దానికోసమే మాట్లాడతాను, నేను పర్సనల్ విషయాల కోసం మాట్లాడనని చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. సో దాని గురించే మాట్లాడుతున్నారు. ఈ గొడవల వల్ల మా మదర్ సఫర్ అవుతున్నారు, ఆవిడ సఫర్ అవ్వకూడదు అనేది నా పాయింట్ అని చెప్పారు. సో ఇట్లాగే ఇవన్నీ ఆయన చెప్పారు. సో ఒక డీసెంట్ ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మనోజ్ గారు కూడా వచ్చారు, ప్రెస్ ముందు మాట్లాడారు. మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి దూరిపోయి ఎందుకు అవన్నీ, దానికి ఏమో వీళ్ళు స్కానింగ్ పెట్టి ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి ఏందో ఎవడో ప్లాన్ చేస్తుండ్రో, ఏందో టేడేడే అనుకుని ఏందో మరి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అదైతే అట్లా నడుస్తుంది. దాని మీద చాలా మీమ్స్ కూడా పడ్డాయి. ఆ పుష్ప 2లో అది దెబ్బలు పడతాయి రాజా పాట ఉంది కదా, ఆ పాట పెట్టి ఫుల్ మీమ్స్ నడుస్తున్నాయి. అసలు నవ్వలేదు వచ్చి ఆ మీమ్ చూసి అయితే మాత్రం అది హైలైట్ అది. సరే, ఇవన్నీ పక్కన పెడితే తర్వాత మోహన్ బాబు గారు ఆరోగ్యం పాడోయక, అంటే బీపీ కొంచెం ఎక్కువైపోయి హాస్పిటల్లో చేరారు. అది కాకుండా మళ్ళీ ఆయన ఒంటి మీద చిన్న చిన్న గాయాలు లాంటివి, కనిపించిన గాయాలు లాంటివి కూడా ఉన్నాయని కూడా చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఘర్షణ జరిగింది కదా, ఘర్షణ జరిగినప్పుడు ఏదో లైట్గా అయ్యింది అన్నట్టుగా కూడా చెప్పారనమాట డాక్టర్స్ అయితే. సో ఆయనకి బీపీ కొంచెం ఎక్కువగా ఉంది, ఆరోగ్యం కొంచెం నార్మల్గా లేదు అన్నట్టుగా చెప్పారనమాట డాక్టర్స్ అయితే ప్రస్తుతానికి. అండ్ దానికంటే ముందు మోహన్ బాబు గారు ఒక ఆడియో నోట్ రిలీజ్ చేశారు. అది కాల్ రికార్డింగ్ కాదు, అది ఆడియో నోట్ అది. సో అదేంటంటే ఆయన మనోజ్ గారి కోసం చెబుతున్న ఒక ఆడియో నోట్ అనమాట అది. సో దాంట్లో ఆయన కొన్ని విషయాలు మెన్షన్ చేశారు. ఒకటి మనోజ్ గారి డ్రింకింగ్ కోసం, రెండోది ప్రాపర్టీస్ కోసం. అంటే చాలా విషయాలు మెన్షన్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని, బట్ ఇవి రెండు మెయిన్ విషయాలు. సో ప్రాపర్టీ విషయంలో నాకు ఎందుకో మోహన్ బాబు గారే రైట్ అనిపించింది, ఎందుకంటే అది మోహన్ బాబు గారే సంపాదించారు ఇదంతా కూడా కంప్లీట్గా మోహన్ బాబు గారి ఆస్తి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు తాతల ఆస్తి మనవాళ్ళకి వర్తిస్తుంది, తండ్రికి కొడుకులకి మనవాళ్ళకి రైట్స్ ఉంటాయి ఇక్కడ. కానీ తండ్రి ఆస్తి ఇది అతని ఆస్తి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కంప్లీట్గా అతని ఇష్టం. నిజంగా మోహన్ బాబు గారి ఇష్టమే, ఆయన ఆడియో నోట్లో కూడా అదే చెప్పారు. నేను ఎవరికి ఎంత ఇవ్వాలో నా ఇష్టం, ఇస్తాను, లేదంటే దాన ధర్మాలు చేస్తాను అంటే ఎవరికైనా ఇచ్చుకుంటాను, నా ఇష్టం, అది నన్ను ప్రశ్నించుకో అని చెప్పి సంథింగ్ ఆయన చెప్తా ఉన్నారు ఆయన. సో నాకైతే లాజికల్గా అయితే మాత్రం ఆయన రైట్. అయితే మనోజ్ గారు వచ్చి చెబుతున్న పాయింట్ ఏంటి, అది ఎమోషనల్గా ఉంది. అదేం పాయింట్ అది, మనోజ్ గారు చెప్తుంది ఏంటంటే
నేను నా అన్న సినిమాలకి చాలా సినిమాలకు పనిచేశాను, ఫైట్లు కంపోజ్ చేశాను, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశాను. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలకి పనిచేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను. బట్ ఈరోజు నా విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఈయన చెప్తున్నారు. సో ఎమోషనల్గా ఇది రైటేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఆయన్ని వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత అవసరం లేదన్నట్టుగా పక్కన పెడితే ఎవరికైనా నచ్చదు. బేసిక్గా మనోజ్ గారిని ఆ ఫ్యామిలీ ఎప్పుడూ కొంచెం సెపరేట్గానే ఉంచుతుంది. ఎందుకంటే ఐడియాలజీస్ డిఫరెంట్ ఇప్పుడు కూడా. సో వాళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నామని విష్ణు గారు చెప్పారు. బట్ స్టిల్ మనం నోటీస్ చేస్తుంటాం కదా జరుగుతున్న సిచ్యువేషన్. సో కొంచెం సెపరేట్ ఉంటారు ఆయన, ఎందుకంటే ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే అంతగా ఇమ్మడలేదు. అందుకే ఆయన సెపరేట్గా పెళ్ళికి వేరే పర్సన్ కూడా పెళ్లి చేసుకున్నప్పుడు బేసిక్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారనుకున్నారు, అంటే ఎవరికి ఇష్టం లేదనుకున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ మోహన్ బాబు గారు అండ్ లక్ష్మి గారు వచ్చారు, విష్ణు గారు రాలేదంతే. సో అన్నదమ్ముళ్ళకి ఇంకా అది కొంచెం అలాగే ఉంది ఫైర్ అన్నట్టుగా అనుకున్నారు. బట్ ఏమో క్లారిటీ లేదు కదా మనకు, ఆయన ఏ కారణాల వల్ల రాలేకపోయారో మనకు తెలియదు కదా. సో వాళ్ళైతే వచ్చారు, మోహన్ బాబు గారు లక్ష్మి గారు పెళ్ళికి అయితే వచ్చారు. సో బాగానే జరిగింది మొత్తం అంతా కూడా, అంతా బాగానే ఉంది. సో బట్ అదే అంటున్నా, నాకు ఇంకొంతమంది చెబుతున్న ఒక పాయింట్ వింటున్నా, అంటే యూనో పెళ్ళైన తర్వాత వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఇట్లా జరుగుతూ ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం రైట్ ఓ రాంగ్ అనేది, ఎందుకంటే వీ కాంట్ సే. ఎట్లా చెప్తాం మనము, మనకు క్లారిటీ లేదు కదా. అది మోహన్ బాబు గారు మైక్తో రిపోర్టర్ని కొడుతున్నప్పుడు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, మనోజ్ గారును వాళ్ళ ఆవిడ. మనోజ్ గారు వెళ్ళిపోతున్నారు అనమాట, అంటే ఆవిడ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడే మోహన్ బాబు గారు ఈయన కొట్టారు. సో వాళ్ళు అక్కడే ఉన్నారు మొత్తం అందరూ కూడా గొడవ జరుగుతున్నప్పుడు. సో అంటే ఇంపాక్ట్ అయితే ఉంది, అది ఎట్లా పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా అనేది మనకు తెలీదు. సో అది వచ్చిన ప్రాబ్లం. ఇంకా ఏమంటే పిల్లలు ఉన్నారు. సో అది కూడా మనోజ్కి ఇప్పుడు అంటే ఇంతవరకు తనకి ఇంకా ఈ ప్రాపర్టీస్ వాటి మీద పెద్దగా థాట్స్ లేకపోయినా ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. సో దాని రిలేటెడ్గా గొడవలు అవుతూ ఉండొచ్చు. మోహన్ బాబు గారు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటే ఆయన ఇట్లా గొడవలు అవుతున్నాయి. అండ్ ఆయన ఉంటాను అన్నట్టుగా, ఆ తర్వాత యూనో లోపల పాప ఉండిపోయింది అనేది కూడా డిస్కషన్లు అవుతున్నాయి. సో మొత్తం ఏందో నేను ఏమంటున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం అబ్బా ఇప్పుడు బేసిక్గా మంచు ఫ్యామిలీలో ఇంతకుముందు ఏదైనా కాంట్రవర్సీ జరిగితే మనం ఒక క్లారిటీకి రాగలిగే వాళ్ళం. ఇంతకుముందు డెఫినెట్గా వీళ్ళదే తప్పు అనే క్లారిటీకి వచ్చేయగలిగే వాళ్ళం. అది మా ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ పెద్ద అనే కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే మాటల విషయంలో కావచ్చు, ఏదైనా సరే మనకి ఇమీడియట్గా ఒక క్లారిటీ వచ్చేసేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళల్లో వాళ్ళకే గొడవ లేదంటే ఇప్పుడు దాకా వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడ్డారు, వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరే, వాళ్ళలో చాలా ఐకమత్యం ఉండేది నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళలో వాళ్ళే గొడవలు ఆడుకుంటూ ఉండేసరికి మనం ఎవరు రైటో ఎవరు రాంగో చెప్పలేకపోతున్నాం. ఈవెన్ దో మనోజ్ గారు అంటే మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా మోహన్ బాబు గారి సైడ్ న్యాయం ఉన్న ఫీలింగ్ వస్తుంది లాజికల్గా. ఇక ఈయన సైడ్ ఎమోషనల్గా ఈయనకి న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ వస్తుంది మనోజ్ గారికి. సో అదే అంటున్నా, అట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. వెరీ రేర్, చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటి సంఘటన. ఏదైనా ఒకటైతే చెప్తా చూడండి, ఇన్నాళ్ళు కూడా ఆ ఫ్యామిలీ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చేవి. విష్ణు గారి మీద కావచ్చు, మోహన్ బాబు గారి మీద కావచ్చు, లక్ష్మి గారి మీద కూడా చాలా రకాలుగా ట్రోల్స్ అయితే వచ్చినాయి. అండ్ మనోజ్ గారి మీద లేవు, ఎక్కడో చాలా రేర్, అంతే రేర్ కేసెస్, బట్ లేవు మ్యాక్సిమం ఆయన మీద ట్రోల్స్ అయితే ఉండవు. సో నేను ఏమంటున్నానంటే, అన్ని ట్రోల్స్ ఫేస్ చేసినా కూడా ఆ ఫ్యామిలీ ఇంతవరకు తట్టుకొని నిలబడగలిగిందంటే బికాస్ ఆఫ్ దేర్ యూనిటీ స్ట్రెంగ్త్, ఎస్పెషల్లీ ఇన్ ఫ్యామిలీస్. సో ఇన్నాళ్ళు వాళ్ళు అట్లా ఉండగలిగారు. బట్ ఏమంటే ఇప్పుడు ఆ యూనిటీ కొంచెం బాగా బ్రేక్ అయిపోయింది. అంటే మనోజ్ గారికి కూడా కొన్ని ఇచ్చారు, బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదేమో మరి. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా. బేసిక్గా విష్ణు గారు పెద్ద కొడుకు, అండ్ ఆ తర్వాత ఈయన చిన్న కొడుకు, అండ్ లక్ష్మి గారు కూడా ఎక్కువే ఏజ్, సో ఆవిడ కూడా పెద్దే. సో దానివల్ల మైట్ బీ వాళ్ళకు కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉండి ఈయనకు తక్కువ ఇచ్చారేమో. పైగా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల, డ్రింకింగ్ ఎడిక్ట్ అయిపోవడం వల్ల కొంచెం పక్కన పెట్టి అట్లా పెద్ద ప్రాపర్టీస్ని ఇవ్వకుండా ఏమైనా చేశారేమో. మైట్ బీ అట్లా ఏమైనా అయ్యి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. సో ఇన్ని రోజులు కూడా సరే అవి లేకపోతే ఏముందిలే నా అనేవాళ్ళు ఉన్నారు కదా అన్నట్టుగా ఆయన ఊరుకోండి. ఇప్పుడు మైట్ బీ
ఆయనకి ఓ సెపరేట్ ఫ్యామిలీ ఉంది, వైఫ్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఆలోచించి ఇప్పుడు మేబీ ఆ ప్రాపర్టీస్ కావాలనుకున్నప్పుడు ఆ గొడవలన్నీ కూడా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అదే అనిపిస్తోంది నాకైతే. బట్ ఇందులో సీరియస్లీ చెప్తున్నా, ఎవరిది తప్పు అనలేము. బట్ ఇనీషియల్గా పక్కన పెట్టకుండా ఉండాల్సిందంటే ఈయన మరి వాళ్ళకి ఇష్టం లేని పని చేశాడు. సో ఈయన చేయకుండా ఉండాల్సింది. సో డాట్స్ అన్నీ అట్లా కనెక్ట్ చేసుకుంటుంటే చెప్తున్నాను కదా, వీళ్ళది తప్పు ఉంటుంది, వాళ్ళది తప్పు ఉంటుంది. అంటే మనోజ్ గారిది తప్పు ఉంటుంది, మోహన్ బాబు గారి తప్పు ఉంటుంది, ఈయనది రైట్ ఉంటుంది, ఆయనది రైట్ ఉంటుంది. ఈయన సైడ్ న్యాయం జరగలేదు అని ఉంటుంది. ఆయన సైడ్ అయితే ఆయన చెబుతున్న మాటలు, ఆయన లాజిక్స్ అన్నీ కూడా న్యాయమే కదా అనిపిస్తోంది. సో అదే అంటున్నా, ఇట్స్ న్యాయం వర్సెస్ న్యాయం. అన్యాయం ఎక్కడ జరగట్లా ఇది. అంటే ఇంకా న్యాయం అయితే జరగలేదు ఇక్కడ ఈయనకి. బట్ అది అన్యాయం జరుగుతుందా లేదా అనేది మనం ఫర్దర్గా చూడాల్సిందే ఒక క్లారిటీ వచ్చాక. ఏదైనా ఒకటబ్బా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది, దానికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అండ్ అది మీడియా వాళ్ళు ఏమో బయటకు వెళ్ళి మోహన్ బాబు డౌన్ అంట, వాళ్ళు ఏదో కామెడీ చేస్తున్నారు పాపం. సో ఎనీహో మొత్తానికి ఇష్యూ అయితే చాలా పెద్దది అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది నేషనల్ న్యూస్ అయిపోయింది ఇప్పుడు. అది ఎట్లా అంటే ఇక కన్నడ న్యూస్ పేజెస్లో వచ్చేసింది, హిందీ పేజెస్లో వచ్చేసింది, తమిళ పేజెస్లో వచ్చేసింది. సో నేషనల్ న్యూస్ అయిపోయింది ఇదైతే మాత్రం. ఏమో మరి ఇంకా బేసిక్గా ఇది మరి ఇక ఫర్దర్గా ఆయన చేసే సినిమాల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో, మనోజ్ గారు చేసే సినిమాల మీద, కన్నప్ప పరిస్థితి ఏందో. మనోజ్ గారు 2 సినిమాలు చేస్తున్నారు ఆయన. ఒకటి వాట్ ద ఫిష్ ఒకటిని, ఇంకొకటి మిరాయిలో విలన్గా చేస్తున్నారు. సో ఇవి 2 సినిమాలు ఆయన చేస్తున్నారు. ఈయన కన్నప్ప, మోహన్ బాబు గారు ఒకటి చేస్తున్నారు. సో ఆయన ఆరోగ్యం కూడా కొంచెం క్షీణిస్తోంది. సో ఇట్లా ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఏదో బాగాలేదబ్బా. ఫ్యామిలీస్ కలిసి ఉంటే కొద్దో గొప్ప బెటర్. అంటే లేకపోతే అలాగా లేదు, లేకపోతే ప్రశాంతంగా సింగిల్ సింతకాయ జీవితం హ్యాపీగా బతికేయచ్చు. ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఆస్తుల కోసం ఏంది అంత పెద్ద గొడవలు అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఉన్నోడికో బాధ, లేనోడికో బాధ. సర్లేండి, ఏడ్ చేస్తాం మరి ఇంకా. సరే, అదిగా ఈ సిచ్యువేషన్. సో నాకైతే ఇందులో ఎవరిది తప్పు అనిపించట్లే, ఎవరిది రైటో అనిపించట్లే. ఏది రైటో ఏది రాంగో కాలమే నిర్ణయిస్తుంది అంతే ఇంకా. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. మరి మీకేమనిపిస్తుంది, ఎవరు రైట్ అనిపిస్తుంది, ఎవరు రాంగ్ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.